హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 30 జూన్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ ఆఫ్ ది డే. సో నిన్నటి క్వశ్చన్కి మనం ఈరోజు ఆన్సర్ చూస్తాం కదండి. సో విచ్ కంట్రీ ఈజ్ హోస్టెడ్ కాన్వెక్స్ 3 ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాన్ని హోస్ట్ చేసిన కంట్రీ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ రొమేనియా, ఆప్షన్ బి ఆస్ట్రియా, ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ డి జపాన్. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రొమేనియా. ఓకే, రొమేనియాలో మనకు కాన్వెక్స్ 3 ఎక్సర్సైజ్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టుడే క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఆఫ్ ది డే ఈరోజు క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ది నేషనల్ స్టాటిస్టిక్ డే సెలబ్రేటెడ్ ఆన్ 29 జూన్ ఓకే ఇన్ ఇండియా. ఓకే, ఈ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అని చెప్పేసి ఆప్షన్స్లో ఉన్నటువంటి దానికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోమంటున్నాడు. ఆప్షన్ ఏ, ఇట్ commemorates the establishment of the Reserve Bank of India. Option B, it honors the contributions of Dr. M.S. Swaminathan to agriculture. Option C, it marks the birth anniversary of the P.C. Mahalanobish, known as the father of Indian statistics. Option D, it is organized by the Ministry of Home Affairs to promote the crime statistics అంటున్నాడు. ఓకే, చూద్దాం ఏది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆది కర్మయోగి ప్రోగ్రామ్ అనేది న్యూస్లో ఉంది. అదేవిధంగా పాట్నా వచ్చేసి వాటర్ మెట్రో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. IBAT అలియన్స్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. తర్వాత టెక్ వర్సెట్ 2025 అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. స్ప్రీ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీలాంచ్ చేశారు. ఇండియాస్ లాంగెస్ట్ యానిమల్ ఓవర్పాస్ కారిడార్ వచ్చేసి న్యూస్లో ఉంది. ఎక్కడ ఏ హైవే పైన నిర్వహిస్తున్నారు అనేది చూద్దాం. అదేవిధంగా న్యూ రా చీఫ్ని అపాయింట్ చేయడం జరిగింది. ఒరాంగ్ నేషనల్ పార్క్ గురించి న్యూస్లో ఉండడం జరిగింది. తర్వాత తిక్రీ కుర్ద్ లేక్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది, ఎందుకు న్యూస్లో ఉంది చూద్దాము. ఓకే, ఇవే కాకుండా ఇంకొన్ని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఆది కర్మయోగి ప్రోగ్రామ్. బేసిక్గా మనకి ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైబల్ ఏరియాస్లో సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ స్కీమ్స్ కానీ అదేవిధంగా స్టేట్ స్కీమ్స్ కానీ వీటిని ప్రాపర్గా డెలివరబుల్ చేసేందుకని ఓకే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ సంబంధించినటువంటి పథకాలు అదేవిధంగా స్టేట్స్కు సంబంధించిన వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి ప్రాపర్గా చేరే విధంగా ఈ ఆది కర్మయోగి ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఏంటి ఈ ఆది కర్మయోగి ప్రోగ్రామ్ అంటే ఈ స్కీమ్స్ ఏవైతే డెలివరీ చేయాలియో ఆ డెలివరీ చేసేందుకు అని చెప్పేసి ఎఫిషియెంట్గా అదేవిధంగా అకౌంటబుల్గా చేరవేర్చేందుకని ఏం చేశారు, ఇక్కడ అఫీషియల్స్ ఎవరైతే వర్క్ చేస్తారో ఆ అఫీషియల్స్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అదేవిధంగా మనకి బ్లాక్ లెవెల్లో కూడా మొత్తం ఎంతమందికి 20 లక్షల మంది స్టాఫ్ ఈ బేసిక్గా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అదే ఆది కర్మయోగి ప్రోగ్రామ్. ఓకే, సింపుల్ అండి. ఆది కర్మయోగి ప్రోగ్రామ్ ఏంటి అంటే షెడ్యూల్ ట్రైబల్ రీజియన్ ఎవరైతే ఉన్నారో అక్కడ వర్క్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్, నాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు డెలివర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎఫిషియెంట్లీ వాళ్ళ కోసం అని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చేదే ఆది కర్మయోగి ప్రోగ్రామ్. దీంట్లో దాదాపుగా 20 లక్షలకు పైగా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, అదేవిధంగా బ్లాక్ లెవెల్లో కూడా అఫీషియల్స్ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఓకే, లెట్స్ సీ ది హైలైట్స్. ఓకే, ఎవరు లాంచ్ చేశారు అనేది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కెపాసిటెడ్ 20 lakhs స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ ఇన్ ది ట్రైబల్ వెల్ఫేర్ డెలివరీ, బ్యూరోక్రాట్స్, బ్లాక్ ఆఫీషియల్స్, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అన్నమాట. సో బేసిక్గా హెల్త్ కేర్ గ్యాప్స్ దీంట్లో హెల్త్ కేర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డ్ చేయడం, అదేవిధంగా ట్యాక్లింగ్ స్కూల్ స్టాఫింగ్ షార్టేజెస్, ఓకే, అదేవిధంగా ఇంప్రూవింగ్ యాక్సెస్ టు పబ్లిక్ సర్వీసెస్ ఇన్ ట్రైబల్ రీజియన్స్. సో కనెక్షన్ టు మిషన్ కర్మయోగి మనకి 2020లో మిషన్ కర్మయోగి ఏదైతే ఉందో ఇది మామూలుగా సెంట్రల్ సర్వీసెస్ చేసేటువంటి IAS IPSలు ఉంటారు కదా, వారి యొక్క కెపాసిటీ బిల్డింగ్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఏది మిషన్ కర్మయోగి. సో దీనితో పాటుగా
అంటే ఆన్ ది లైన్స్ దీంతో సరిసమానంగా ఆది కర్మయోగి స్కీమ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేయబోతున్నారు. సింపుల్. ఓకే. సో మిషన్ కర్మయోగితోని దీన్ని కంబైన్ చేస్తూ ఇప్పుడు ఏదైతే బ్లాక్ లెవెల్లో అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి సర్వీసెస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ బ్యూరోక్రాట్స్కి ఈ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఓకే. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకోసం స్లైడ్ తెలుగులో ఉంచడం జరిగింది. ఓకే, ప్లీజ్ పాజ్ ఇట్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ పాట్నాస్ వాటర్ మెట్రో. సో మనకి 2023లో ఎక్కడ కొచ్చిలో ఈ వాటర్ మెట్రో అనేది తీసుకురావడం జరిగింది. సో కొచ్చిలో బేసిక్గా ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ మోడల్లో ఈ కొచ్చిలో మనకి ఏంటి వాటర్ మెట్రోని తీసుకురావడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా విత్ ఇన్ 1 ఇయర్లో గ్రేటర్ దెన్ 40 lakh పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం జరిగింది. ఓకే, 40 lakh పీపుల్ పైగా ఇక్కడ ఏంటి లొకేషన్ ట్రాన్స్పోర్టేషన్కి ఇది ఉపయోగపడింది. అదేవిధంగా బేసిక్గా బీహార్లో కూడా ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది. అక్కడ రోడ్ ఎక్స్పాన్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి ట్రాఫిక్ కంజెషన్ని ఎదుర్కోవడం కోసం అని చెప్పేసి గంగా రివర్ ఏదైతే ఉందో గంగా రివర్ పైన ఈ వాటర్ మెట్రోని నడిపించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. సో సెకండ్ వాటర్ మెట్రో ఎక్కడ రాబోతుంది అంటే మనకి బీహార్లో రాబోతుంది. దానికి సంబంధించి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఏదైతే ఉందో అది కూడా ఎక్కడెక్కడ బేసిక్గా ఘాట్స్ ఏవి బెటర్గా ఉన్నాయి అని చెప్పేసి లొకేషన్స్ ఏవి సూటబుల్గా ఉన్నాయి అని చెప్పేసి ఈ స్టడీ చేయబోతుంది. సో సింపుల్గా క్వశ్చన్ ఒకటే అడుగుతారు, కొచ్చిలో కాకుండా అంటే కేరళలో కాకుండా సెకండ్ మెట్రో వాటర్ మెట్రో ఎక్కడ రాబోతుంది అంటే బీహార్లో రాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్స్ కూడా రీసెర్చ్ స్టడీ చేస్తున్నారు. సో గంగా రివర్ ఏదైతే ఉందో బీహార్లో ఉన్నటువంటి గంగా రివర్ లొకేషన్స్ పాసిబిలిటీ సూటబిలిటీ గురించి స్టడీ చేస్తున్నారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి బీహార్లో కూడా వాటర్ మెట్రో రాబోతుంది. సో బేసిక్గా ఎలక్ట్రిక్ బ్యాటరీస్ని ఉపయోగించుకొని లేకపోతే హైబ్రిడ్ మోడల్లో ఈ వాటర్ బోట్స్ అనేటివి బేసిక్గా వాటర్ మెట్రోని యూజ్ చేయబోతున్నారు. సో ఎందుకు అంటే బేసిక్గా బీహార్లో ట్రాఫిక్ కంజెషన్ బికాజ్ ఆఫ్ హెవీ డెన్సిటీ ట్రాఫిక్ కంజెషన్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్గా ఉన్నటువంటి వాటర్ ఫ్లోని యూజ్ చేసుకొని ఈ ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి పునరాలోచనలో భాగంగా ఈ వాటర్ మెట్రోని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ ది హైలైట్స్. ఓకే, కొచ్చి వాటర్ మెట్రో మనకి 2023లో లాంచ్ చేయడం జరిగింది. సో అదే లైన్లో భాగంగా ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ ఫెరీస్ ఆన్ షెడ్యూల్ టు రూట్స్ అలాంగ్ ది గంగా. సో దీనికి సంబంధించి ఏంటి బేసిక్గా సివియర్ ట్రాఫిక్ కంజెషన్ అనేది ఉంది, లిమిటెడ్ రోడ్ ఎక్స్పాన్షను, అదేవిధంగా అండర్ యూటిలైజ్డ్ రివర్ పొటెన్షియల్. సో బేసిక్గా బీహార్లో ఈ గంగా రివర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటే మనకి వాటర్ వేస్ అనేవి ఈజీ అవుతాయి. సో ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా షార్ట్ డిస్టెన్స్కి కూడా ఘాట్స్ ఎస్పెషల్లీ బీహార్లో ఉన్నటువంటి ఈ ఘాట్స్ మనకి ఏదైతే గంగా రివర్ ఎంబడి కట్టినటువంటి మనకి స్నానఘట్టాల టైప్ ఉంటాయి కదా ఆ ఘాట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి బేసిక్గా చూస్తున్నారు. సో దీనికి సంబంధించి ఫీజిబిలిటీ స్టడీ అనేది ఎవరెవరు ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించబోతుంది. సర్వేస్ ఎట్ గంగా ఘాట్స్ అండర్వే రూట్ ఆప్టిమైజేషన్ అండ్ ఫేజ్డ్ రోల్అవుట్ మేనర్ అంటే బేసిక్గా ఏ ఫేజెస్ మేనర్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డీటెయిల్ స్టడీ చేయబోతున్నారు. సో సింపుల్గా సెకండ్ వాటర్ మెట్రో ఎక్కడ రాబోతుంది అని అడుగుతారు. ఓకే, వాటర్ మెట్రో ఎక్కడ రాబోతుంది అంటే మనకి బీహార్లోని పాట్నా ఎస్పెషల్లీ. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇంపార్టెంట్ పాయింట్స్ వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఐబిఏటి అలియన్స్. సో బేసిక్గా ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ టూల్ అని చెప్పేసి బేసిక్గా ఒక ఏజెన్సీ ఉంది. ఏంటి ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ టూల్ అని చెప్పేసి ఏదైతే అలియన్స్ ఉందో ఆ అలియన్స్ బేసిక్గా ఈ బయోడైవర్సిటీకి సంబంధించి ఎక్స్పెండిచర్స్ చేస్తుంది. సో మేజర్గా మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ ఏ విధంగానో ఆ విధంగానే ఇది కూడా ఏంటంటే ఈ అలియన్స్ ఏం చేస్తుంది బేసిక్గా
క్లైమేట్ చేంజ్ కన్వర్జేషన్ కానీ బయోడైవర్సిటీ స్పెషల్గా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి ఎక్స్పెండిచర్ చేస్తానమాట. అదేవిధంగా ఫండ్ పూలింగ్ కూడా చేస్తుంది. అంటే వేరియస్ మెంబర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఫండ్ పూల్ చేసి అంటే ఫండ్ని తీసుకొచ్చుకొని మళ్ళీ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసమని అంటే ఏదైతే వన్యప్రాణులు ఉంటాయో వన్యజీవుల్ని సంరక్షించడం కోసం అని చెప్పేసి ఇది ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటుంది. సో రీసెంట్గా ఒక రిపోర్ట్ ఏమని రిలీజ్ చేసిందంటే గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఈసారి డబుల్ ఎక్స్పెండిచర్ చేశాము, అంటే ఎక్కువగా కన్జర్వేషన్కి ఎక్స్పెండిచర్ చేశాము అని చెప్పేసి ఈ IBAT అలియన్స్ ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ టూలు చెప్పడం జరిగింది. ఓకే, సో అలియన్స్ అనౌన్స్డ్ దట్ ఇట్స్ 2024 ఇన్వెస్ట్మెంట్ ఇన్ బయోడైవర్సిటీ డాటా రీచ్డ్ ఏ రికార్డ్ లెవెల్ 2.5 million కంపేర్ విత్ 1.2 million ఇన్ 2023. అంటే డబుల్ అయింది. 2023లో కేవలం $1.2 million మాత్రమే ఎక్స్పెండిచర్ చేస్తే 2024లో బయోడైవర్సిటీ డాటా పైన $2.5 అనేది $1 million అనేది ఎక్స్పెండిచర్ చేశారు. సో దీనివల్ల ఏమని తెలుస్తుంది, బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి తోడ్పడుతుంది అని చెప్పేసి ఈ బేసిక్గా ఈ అలియన్స్ చెప్పుకొస్తుంది. ఓకే, సో అదేవిధంగా మనకి ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ టూల్ ఎప్పుడు స్థాపించారు, అది చేసే ప్రధానమైనటువంటి పనులు ఏంటి అనేది చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ బయోడైవర్సిటీ డబుల్డ్ ఫ్రమ్ 2023-2024 చూసాం ఇందాక. సో బేసిక్గా ఈ ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ టూల్ ఏం చేస్తుంది, ఎప్పుడు స్థాపించారు అంటే 2008లో. ఓకే, ఎవరు స్థాపించారు అనేది కూడా ఇంపార్టెంట్. IUCN వరల్డ్ కన్వెన్షన్ కాంగ్రెస్ టైంలో బేసిక్గా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో దాని యొక్క కాంగ్రెస్ అంటే వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది స్థాపించడం జరిగింది. ఎక్కడ ఉంది దీని హెడ్ క్వార్టర్స్ అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. సో దీని యొక్క మిషన్ ఏంటి, ప్రొవైడ్ డాటా, టూల్స్ అండ్ గైడెన్స్ టు హెల్ప్ ఆర్గనైజేషన్ అడ్రస్ బయోడైవర్సిటీ రిస్క్ అండ్ ఆపర్చునిటీస్. సో బేసిక్గా దీంట్లో కీ పార్ట్నర్స్ ఇంపార్టెంట్. అంటే ఇది దేనికి సంబంధించిన డాటా చేస్తుంది, అదేవిధంగా ఎక్స్పెండిచర్ దేనికి సంబంధించింది చేస్తుంది అంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషను, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, అదేవిధంగా IUCN యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్కి సంబంధించినటువంటి డాటాని ఇది మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్స్కి ఎక్కువగా ఇది హెల్ప్ చేయడం జరుగుతుంది ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఆ 4 ఆర్గనైజేషన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్ ఏంటి, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, ఒకటి IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అదేవిధంగా కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అండ్ వన్ మోర్ థింగ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్. సో రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి, సపోర్ట్స్ మానిటరింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా కాంట్రిబ్యూట్స్ టు ది మనకి మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఏది ఉందో కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్కి ఇది బేసిక్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఏది కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ను ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది, December 2022లో. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి, టెక్వర్స్ 2025 అనే ఒక షోకాజ్ ఈవెంట్ అనేది జరిగింది. ఎక్కడ, మనకి ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో MeitY మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ టెక్వర్స్ 2025 అనేది నిర్వహించడం జరిగింది. ఇది ఒక షోకాజ్ ఈవెంట్, అంటే ఇట్స్ లైక్ ఎగ్జిబిషన్. ఇండిజినస్గా డెవలప్మెంట్ చేసినటువంటి వేరియస్ టెక్నాలజీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ వాటిని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. సో మేజర్గా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ టెక్వర్స్లో పాల్గొనడం జరిగింది. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. June 27 and 28 రోజున న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఓకే, సో దీని హైలైట్స్ ఏందనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఎవరు తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అబౌట్ టెక్వర్స్ 2025 ఫస్ట్ ఎవర్ టెక్నాలజీ షోకాజ్ ఈవెంట్ సపోర్టింగ్ వికసిత్ భారత్ 2047 ఏదైతే ఉందో మనందరికి తెలుసు 2047 కల్లా ఇండియా వికసిత్ భారత్గా చూడాలనుకుంటున్నాం. సో ఈ టెక్ ఎనేబుల్డ్ ఏదైతే టెక్నాలజీ షోకాజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఎవర్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. యాన్యువల్ ప్లాట్ఫామ్ ప్రమోట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్నోవేషన్ అండ్ కమర్షియలైజేషన్లో భాగంగా ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో టెక్వర్స్ 2025
ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలంటున్నారు. ఓకే, మార్క్ ది షిఫ్ట్ టువర్డ్స్ ది ప్రోడక్ట్ డ్రివెన్ ఎకానమీ. సో బేసిక్గా ప్రోడక్ట్ డ్రివెన్ ఎకానమీగా మన ఇండియన్ ఎకానమీని తీర్చిదిద్దాలనేది ఈ షోకాస్ వర్స్ ఇది బేసిక్గా టెక్ వర్స్ యొక్క ఈవెంట్ యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశము. ఓకే, సో కీ పార్టిసిపెంట్స్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కండక్ట్ చేసింది కదా, మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పాల్గొన్నాయంటే కాదండి. CDAG మనకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, అదేవిధంగా సమీర్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, నెక్స్ట్ CMET సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. ఈ సంస్థలు కూడా బేసిక్గా కీ పార్టిసిపెంట్స్గా ఈ టెక్ వర్స్ 2025లో పాల్గొనడం జరిగింది. సో పర్పస్ ఏంటి? ఎగ్జిబిషన్ ఇండిజినియస్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా కనుగొన్నటువంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిబిట్ చేయడము, ట్యాకిల్ రియల్ వరల్డ్ సొసైటల్ ఛాలెంజెస్, ఫాస్టర్ కొలాబరేషన్ బిట్వీన్ ది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీ. సో బేసిక్గా ఒక రకంగా ఒక కొలాబరేటివ్ ఈవెంట్ టైపు ఇది నడిచింది. ఓకే, సో ఫస్ట్ టైం నిర్వహించడం కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ అండ్ ఏ డేట్స్లో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ స్ప్రీ స్కీమ్ మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి 196 మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎంప్లాయర్, అదేవిధంగా ఈ స్టేట్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఫండింగ్ సంబంధించి ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిని రిజల్యూషన్ చేసుకోవడానికి, అంటే వాటిని తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి ఈ స్ప్రీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇది గతంలో కూడా నిర్వహించారు, ఇప్పుడు మళ్ళీ తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాం. ఎప్పుడు 196th మీటింగ్ ఏదైతే ఉందో స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, ఓకే, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. సో రీలాంచ్డ్ దిస్ స్ప్రీ ఫర్ 2025 టు ఎక్స్పాండ్ ది ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది. ఓకే, ఏంటి మరి స్ప్రీ స్కీమ్ ఏంటి? యాక్చువల్లీ దీన్ని 2016లో కూడా తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే బేసిక్గా అన్రిజిస్టర్డ్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి బేసిక్గా అతి త్వరగా కంప్లీట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించేదే ఈ స్ప్రీ స్కీమ్. సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, స్ప్రీ స్కీమ్ దేనికి సంబంధించిందంటే ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారంటే ఎంప్లాయర్స్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో అన్రిజిస్టర్డ్, ఎస్పెషల్లీ అన్రిజిస్టర్డ్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని త్వరితగతిన కంప్లీట్ చేసుకునేందుకు అని చెప్పేసి ఈ స్ప్రీ స్కీమ్ను తీసుకొచ్చారు. సో 2016లో ఒకసారి తీసుకొచ్చారు, ఇప్పుడు 2025 గాను తీసుకొచ్చారు. ఏంటి? రిజిస్టర్డ్ వర్త్ 88,000 ఎంప్లాయర్స్, అదేవిధంగా 1.02 crores ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వేరియస్ డిస్ప్యూట్స్ని 2016లో తీసుకొచ్చిన స్కీమ్ ద్వారా అచీవ్ చేయడం జరిగింది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? బ్రింగ్ అన్రిజిస్టర్డ్ ఎంప్లాయీస్ అండ్ లెఫ్ట్ అవుట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, కాంట్రాక్చువల్ అండ్ టెంపరీ అండర్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పీనలైజేషన్ని బేసిక్గా వాలంటరీ కంప్లైంట్స్లో భాగంగా తీసివేయడానికి చూస్తున్నారన్నమాట. సో రిన్యూడ్ జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఇది మళ్ళీ ఈ స్ప్రీ స్కీమ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్యాప్లో 2016 నుంచి 2025 మధ్యలో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో రెడ్యూస్ లిటిగేషన్ బర్డెన్, ఓకే, బెనిఫిట్స్ ఏంటి? ఎంకరేజ్ ఫార్మల్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఇంప్రూవ్ ఎంగేజ్మెంట్ అండ్ గుడ్ విల్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్. ఓకే, సో దీంట్లో భాగంగానే ఇంకొక స్కీమ్ తీసుకురావడం జరిగింది, ఆమ్నెస్టీ స్కీమ్ 2025 అని. దీని పర్పస్ ఏంటి? ఆమ్నెస్టీ స్కీమ్ 2025 అంటే వన్ టైమ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ టు కట్ లిటిగేషన్ అండ్ ప్రమోట్ కంప్లైంట్స్. ఓకే, ఏదైతే మనం లిటిగేషన్ ఉంటుందో దాన్ని ఒకటే సెటిల్మెంట్లో చేసుకోవాలి అని చెప్పేసి ఆమ్నెస్టీ స్కీమ్ 2025ని తీసుకురావడం జరిగింది. ఇవి రెండు కూడా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకొచ్చింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ లాంగెస్ట్ యానిమల్ ఓవర్ పాస్ ఏదైతే ఉందో కారిడార్ అనేది తీసుకురావడం జరిగింది. ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే మధ్యలో దీన్ని తీసుకొచ్చారు. ఓకే, బేసిక్గా మనకు యానిమల్స్, బేసిక్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ప్రాసెస్లో వన్యప్రాణుల సంరక్షణ కూడా, ఏదైతే నేచర్ కన్జర్వేషన్ ఉంటుందో దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
సో ఏదైనా నేషనల్ హైవే బేసిక్గా మనకు టైగర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సో అప్పుడు ఏంటి అటు బేసిక్గా మనం చూస్తూ ఉంటాం 9 o'clock తర్వాత నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు వెహికల్స్ని స్టాప్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మనకి చూస్తూ ఉంటాం న్యూస్లో మనం ఫేస్ చేసిన డైలీ లైఫ్ ఇష్యూసే. సో ఇప్పుడేంటి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌ప్రెస్ వేస్ ఇవన్నీ బిల్డ్ చేశాక, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశాక 9-6 అనేది ఆపివేస్తే ఆ ట్రేడ్ గానీ, ఇతరత్ర ఇష్యూస్ వస్తాయి. ఎట్ ది సేమ్ టైమ్ మనం నేచర్‌ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో అందుకని చెప్పేసి యానిమల్స్ ఫ్రీగా పాస్ అయ్యే విధంగా ఓవర్ పాస్ కారిడార్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే ఏదైతే ఉందో దానిపైన. సో అంతకుముందు ఏంటి అండర్ పాస్‌లు ఉండేవి. బేసిక్‌గా ఎక్కడైతే యానిమల్ క్రాసింగ్ కారిడార్స్ ఉంటాయో నేషనల్ పార్క్స్ లాంటి వాటిలో బేసిక్‌గా రోడ్స్‌ని ఓవర్ పాస్ చేసేవాళ్ళు. అంటే బేసిక్‌గా ఫ్లైఓవర్స్ కన్‌స్ట్రక్షన్ చేసేవారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా బ్రిడ్జెస్ యానిమల్ పాసింగ్‌కే బ్రిడ్జెస్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ అయ్యి యానిమల్స్ ఏవైతే వైల్డ్ లైఫ్ ఉంటాయో వన్యప్రాణులు అవి మరణించకుండా వాటికి సేఫ్గా ఉండే విధంగా ఓవర్ పాసెస్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇండియాలో అతిపెద్ద ఓవర్ పాస్ అనేది ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వేలో తీసుకురావడం జరిగింది. సో మరి ఏ టైగర్ రిజర్వ్ అంటే రణతంబోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ బఫర్ జోన్ రణతంబోర్ టైగర్ రిజర్వ్కి సంబంధించినటువంటి బఫర్ జోన్లో బేసిక్గా ఓవర్ పాస్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్ ఫస్ట్ నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే ఇన్ ఇండియా డిజైన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కట్స్ త్రూ రణతంబోర్ టైగర్ రిజర్వ్ సంబంధించినటువంటి బఫర్ జోన్ మోడల్ ఫర్ ఎకో సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎకో సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చూడండి సింపుల్గా మనకు బ్రిడ్జెస్ ఎలా ఉంటాయి లైక్ కాంక్రీట్‌తో ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదండి. సో చుట్టూ కూడా మనకి ఈ వైల్డ్ లైఫ్ మూవ్ అవ్వడానికి ఈజీగా బేసిక్‌గా వన్యప్రాణులు పులులు కానీ ఇతరత్ర జింకలు కానీ పాస్ అయ్యే విధంగా మనకి నేచర్ అంటే చెట్లను కూడా పెట్టడం జరిగింది బ్రిడ్జ్‌కి ఇరువైపులా. ఓకే. సో వైల్డ్ లైఫ్ బిట్వీన్ ది రణతంబోర్ అండ్ చంబల్ వ్యాలీకి మధ్యలో. ఓకే. రెడ్యూస్ రోడ్ స్కిల్ అండ్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అదేవిధంగా షోకేస్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్. సో ఇది మనకి ఇండియాలోనే లాంగెస్ట్ యానిమల్ ఓవర్ పాస్ కారిడార్ అదేవిధంగా ఎక్స్‌ప్రెస్ వేలో ఫస్ట్‌ది అనమాట. అయితే మనకి ఇంతకుముందు కూడా నేచర్కి సంబంధించి ఎకో బ్రిడ్జ్ని బిల్డ్ చేయడం జరిగింది. పంజాబ్లో జిర్కాపూర్ అని చెప్పేసి బైపాస్ ఏదైతే ఉందో అర్బన్ వైల్డ్ లైఫ్ కారిడార్ అదేవిధంగా మహారాష్ట్రలోని సమృద్ధి మహామార్గ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 209 అండర్ పాసెస్ అదేవిధంగా 8 వైల్డ్ లైఫ్ ఓవర్ పాసెస్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ న్యూ రాఫ్ చీఫ్ మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో దానికి న్యూ రాఫ్ చీఫ్గా ఎవరిని పరాగ్ జైన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఎన్ని ఇయర్స్ గాను 2 ఇయర్స్ టర్మ్కి గాను వీరిని అపాయింట్ చేయడం జరిగింది. వీరు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మనకి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులను ఏరివేసేందుకు అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చాం కదా దానికని చెప్పేసి వీరు ఎక్కువగా కీ రోల్ చేయడం జరిగింది. సో వీరు బేసిక్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో పాకిస్తాన్ టెర్రరిస్ట్ డెస్క్ ఏదైతే ఉందో దాంట్లో వీరు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో కూడా వీరు చాలా కీ రోల్ చేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు న్యూ రాఫ్ చీఫ్గా వీరిని ఎన్నుకోవడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. సో ఎవరిని పరాగ్ జైన్. ఓకే చూద్దాం. సో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పరాగ్ జైన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో వీరి యొక్క టర్మ్ వచ్చేసి వీరికంటే ముందు ఎవరు ఉండేవారు రవి సిన్హా గారు ఉండేవాళ్ళు. ఓకే రవి సిన్హాని సక్సీడ్ చేసి వీరు రావడం జరిగింది. ఓకే బేసిక్గా ఆపరేషన్ సింధూర్ అదేవిధంగా పహల్గామ్ టెర్రర్ అటాక్ ఇవన్నిటికి కూడా వీరు కీ రోల్ చేయడం జరిగింది. ఓకే ఆ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత మనం లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి వీరు చాలా అంటే ఎక్కువగా కీ రోల్ చేయడం జరిగింది. వీరు బేసిక్గా పంజాబ్ క్యాడర్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ 20 ఇయర్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం జరిగింది. ఎక్స్పర్ట్ ఆన్ పాకిస్తాన్ డెస్క్ టెర్రర్ ఫైనాన్సింగ్ క్రాస్ బార్డర్ ఎస్పినోజ్ ఓవర్సీస్ పోస్టింగ్స్ ఇన్ శ్రీలంక. బేసిక్గా వీరు చాలా సర్వీసెస్ చేశారు. సో మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎట్లా అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చేసి మనకి ఇంటర్నల్గా
ఇంటర్నల్గా ఏదైతే ఉంటుందో దాన్ని బేసిక్గా డీల్ చేస్తుంది. ఇంటర్నల్గా సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. అదేవిధంగా బయటి దేశంలో మన దేశానికి సంబంధించి ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నారో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని తీసుకురావడం జరిగింది. సో ఏ ఇయర్లో 1968. ఓకే. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఒరాంగ్ నేషనల్ పార్క్. సో మనకి ఈ నేషనల్ పార్క్స్ ఎందుకు న్యూస్లో ఉంది అనేది బేసిక్గా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 1 హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాన్ఫ్లిక్ట్ జోన్లోకి వెళ్తున్నాయి. సో బేసిక్గా దీన్ని మినీ కాజిరంగా అని పిలవడం జరుగుతుంది. ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, అస్సాంలో ఉండడం జరిగింది. సో దీని యొక్క స్పెషాలిటీస్ చూద్దాం. మినీ కాజిరంగా నోన్ యాజ్ మినీ కాజిరంగా ఫర్ సిమిలర్ ల్యాండ్స్కేప్ అండ్ వైల్డ్ లైఫ్. సో రిచ్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్ అండ్ వెట్ ల్యాండ్స్. సో బేసిక్గా దీన్ని ఎప్పుడు నేషనల్ పార్క్గా రికగ్నైజ్ చేశారు అంటే 1999 1999లో ఒరాంగ్ నేషనల్ పార్క్ని మనకు నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయడం జరిగింది 1999లో. సో ఇది ఏ రివర్ బ్యాంక్కి ఆనుకొని ఉంది అంటే బ్రహ్మపుత్ర రివర్. సో మనకి అస్సాంలో దాదాపుగా నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మనకి బ్రహ్మపుత్ర రివర్ని ఆనుకొని ఉండడం జరిగింది. సో నదర్న్ బ్యాంక్కి ఈ బ్రహ్మపుత్ర రివర్కి ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయి ఉండడం జరిగింది. సో బేసిక్గా రివర్స్ ఏమేమి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే పిష్నోయ్, బెల్సిరి, అదేవిధంగా ధన్సిరి అని చెప్పేసి బేసిక్గా ఇక్కడ ఉండడం జరిగింది. సో కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ సపోర్టు, అదేవిధంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఇవి రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి 1 హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో ఆ 1 హార్న్ రైనోస్ని కాపాడడం కోసం అని చెప్పేసి ఫండింగ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా రీచ్ అయింది 300 రైనోస్ ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్లో బేసిక్గా తీసుకురావాలనుకుంటున్నారు. టైగర్ మానిటరింగ్ విత్ కెమెరాస్ అండ్ ట్రాప్స్. సో ఇవన్నీ మనకు తెలిసిందే. బేసిక్గా ఎక్కడ లొకేషన్ ప్రధానమైనటువంటి నది అదేవిధంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి జంతుజాలం అంటే 1 హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట. 1 హార్న్ రైనోస్. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అదేవిధంగా మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అస్సాంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ తిక్రీ కుర్ద్ లేక్ ఏదైతే ఉందో దీని మీద ఇష్యూ జరుగుతుంది. బేసిక్గా ఎవరెవరికంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, అదేవిధంగా ఈ తిక్రీ కుండ్ సంబంధించినటువంటి వెట్లాండ్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో వారిద్దరికి మధ్యలో. సో వెట్లాండ్ కన్జర్వేషన్ వాళ్ళు ఏమంటున్నారు, ఇది వెట్లాండ్, సో బేసిక్గా ఇది వెట్లాండ్ కింద పరిగణించండి అంటున్నారు. కానీ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఈ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ వెట్లాండ్ అనేది లేదు అని చెప్పేసి బేసిక్గా ఇష్యూ నడుస్తుంది. సో ఇలాంటి సందర్భంలో యాక్చువల్లీ ఈ తిక్రీ కుండ్ లేక్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ లొకేట్ అయి ఉంది, అదేవిధంగా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వెట్లాండ్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ మన ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఢిల్లీ వెట్లాండ్ అథారిటీ అదేవిధంగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి మధ్యలో ఈ తిక్రీ కుండ్ లేక్స్కి సంబంధించిన ఇష్యూ జరుగుతుంది. అంటే ఈ తిక్రీ కుండ్ లేక్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెట్లాండ్గా పరిగణించండి అని చెప్పేసి ఈ ఢిల్లీ వెట్లాండ్ అథారిటీ ఏదైతే ఉందో అది అంటుంది. కానీ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏమని చెప్తుంది, లేదు బేసిక్ ఇక్కడ జీరో వెట్లాండ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. డిస్పాట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది, ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ని సంబంధించి చేయండి, అదేవిధంగా దీన్ని వెట్లాండ్ లాగా రికగ్నైజ్ చేయండి అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే. కాకపోతే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చేయడం లేదు. సో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ డినైస్ ఇట్ ఈజ్ ఏ వాటర్ బాడీ. కాకపోతే వెట్లాండ్ అథారిటీ ఏమని చెప్తుంది, అసర్ట్స్ ఇట్స్ మీట్ వెట్లాండ్ క్రైటీరియా. సో మనకి తెలుసు 2017లో మనకు వెట్లాండ్స్కి సంబంధించినటువంటి డెఫినేషన్ అనేది మార్చుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి జీరో వెట్లాండ్స్ నోటిఫైడ్ ఇన్ ఢిల్లీ యాజ్ పర్ 2017 వెట్లాండ్స్ రూల్స్ ప్రకారం. అయితే గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రపోజ్ డెలీషన్ ఆఫ్ 232 అవుట్ ఆఫ్ 1045 వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెట్లాండ్స్ కింద తీసివేయడం జరిగింది. సో అర్బన్ ఎంక్రోచ్మెంట్, ఇంటర్ ఏజెన్సీ కాన్ఫ్లిక్ట్, సో బేసిక్గా హిండర్ కన్జర్వేషన్. లాస్ ఆఫ్ వెట్లాండ్స్ బేసిక్గా మనకి
అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి వెట్లాండ్స్ కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి ఈ ఇష్యూ నడుస్తుంది. కాకపోతే ప్రధానంగా ఢిల్లీ వెట్లాండ్ అథారిటీ అండ్ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ మధ్యలో ఈ వెట్లాండ్ బేసిక్గా ఈ తిక్రీకుండ్ లేక్ ఏదైతే ఉందో వీటిని వెట్లాండ్స్ లాగా గుర్తించండి అని చెప్పేసి చెప్తున్నారు. చిత్తడి నేలగా గుర్తించండి. ఎందుకు ఇది ఒకవేళ వెట్లాండ్ లాగా గుర్తిస్తే రామ్సర్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో మనకి రామ్సర్ కన్జర్వేషన్ కింద దీన్ని యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మనకి ఏదైతే ఇరాన్లో రామ్సర్లో ఈ వెట్లాండ్స్ కన్జర్వేషన్ సంబంధించి జరిగిందో ఓకే కన్వెన్షన్, ఆ రామ్సర్ కన్వెన్షన్ సంబంధించి వెట్లాండ్స్ ప్రొటెక్షన్ లిస్ట్లోకి చేరే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, తెలంగాణ గవర్నమెంట్ టు సెటప్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ ది గిగ్ వర్కర్స్. సో బేసిక్గా గిగ్ వర్కర్కి సంబంధించి మనకు తెలుసు స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా లాంటి దాంట్లో వర్క్ చేసే వాళ్ళని మనము గిగ్ వర్కర్స్గా పేర్కొంటాం. సో బేసిక్గా డిజిటల్ ప్లాట్ఫామ్స్ను బేస్ చేసుకొని ఎవరైతే వర్క్ చేస్తారో వారిని గిగ్ వర్కర్స్గా పేర్కొంటాం కదా. సో వారి కోసం అని చెప్పేసి ఒక వెల్ఫేర్ బోర్డ్ని తీసుకొస్తాము అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఈ గిగ్ వర్కర్కి సంబంధించి బేసిక్గా ఏంటి ప్రావిడెంట్ ఫండ్, ఏవైతే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయో వాటిని కూడా తీసుకొస్తాము అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము గిగ్ వర్కర్స్ సంబంధించి వెల్ఫేర్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేస్తాను అని చెప్పేసి ప్రకటించింది అంటే తెలంగాణ. ఓకే, నెక్స్ట్ హుల్ దివాస్ 2025. సో చూద్దాం, హుల్ దివాస్ హానరింగ్ ది సంతాల్ రెబెలియన్ ఏదైతే ఉందో మనకి 1855లో ఏదైతే జూన్ 30 రోజున ఈ సంతాల్ రెబెలియన్ స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ జూన్ 30 రోజున ఈ హుల్ దివాస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ డేకి సంబంధించి చూద్దాం. అబ్జర్వ్ టు పే ట్రిబ్యూట్ టు ది సాక్రిఫైస్ ఆఫ్ ది సంతాల్ పీపుల్ ఇన్ దేర్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ అగైన్స్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి చేస్తున్నటువంటి అట్రాసిటీస్కి సంబంధించి వీరు అగైనెస్ట్గా ఫైట్ చేయడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగైనెస్ట్గా ఫైట్ చేయడం జరిగింది ఎవరైతే సంతాల్ ట్రైబ్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ ఒడిశా. సో వారికి హానరింగ్గా మనము హుల్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, నోన్ యాజ్ ద సంతాల్ హుల్, ఇట్ వాజ్ ద సిగ్నిఫికెంట్ అప్రైజింగ్ అగైన్స్ ది అప్రెసివ్ బ్రిటిష్ పాలసీస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ బై మనీ లెండర్స్. సో సంతాల్స్ లెడ్ బై ది సిద్ధు అండ్ కను ముర్ము ఎవరైతే ఉన్నారో కను ముర్ము, అదేవిధంగా సిద్ధు, సపోర్టెడ్ బై ది పూల్ అండ్ జానో, మొబిలైజ్డ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రైబల్ యూత్ టు రైజ్ అగెనెస్ట్ ఇంజస్టిస్. సో బేసిక్గా సంతాల్ దీంట్లో భాగంగా ఈ రెబెలియన్ తర్వాత ఏమొచ్చింది అంటే బేసిక్గా సప్రెస్ చేయడం జరిగింది. సంతాల్ పరంగనాస్ టెనెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో అది 1876లో తీసుకురావడం జరిగింది. చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ 1908 బేసిక్గా ఒకప్పుడు ఒడిస్సా, జార్ఖండ్ ఈ రీజియన్లో ఎక్కువగా ఈ సంతాల్ రెబెలియన్ అనేది జరిగింది. సో దాని తర్వాత సప్రెస్ చేసిన తర్వాత ఏమేమి యాక్ట్స్ వచ్చాయంటే సంతాల్ పరంగనాస్ యాక్ట్, టెనెన్సీ యాక్ట్ అనేది 1876లో రావడం జరిగింది. చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ 1908లో. బోత్ యాక్ట్స్ ఎయిమ్ టు సేఫ్గార్డ్ ట్రైబల్ ల్యాండ్ రైట్స్ అండ్ కల్చరల్ అటానమీ. సో బేసిక్గా ఈ సంతాల్ రెబెలియన్ ఎందుకు అంటే ట్రైబల్ అటానమీ కోసం అని చెప్పేసి ఫైట్ చేయడం జరిగింది. సో చివరికి ఈ రెండు యాక్ట్స్ ద్వారా వారికి అది చేకూరింది. ఓకే, సో ఈ జ్ఞాపకార్థంగా మనం ఎప్పుడు కూడా జూన్ 30 రోజున హుల్ దివాస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మేము అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ని అంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఏపీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికంటూ ఒక ఇన్ఫర్మేషన్ అండి. మేము అతి త్వరలో ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది మా వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం. సో దానికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కూడా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయబోతున్నాము. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.